వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్. ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్థల భాగం మనకు శాతవాహనుల వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. శాతవాహనుల వరకు రాజకీయ చిత్రం కంప్లీట్ చేసుకోండి. శాతవాహనుల యొక్క పరిపాలన విధానం కొంతవరకు నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్ మనకు శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థ తదుపరి కొంత సంవత్సరం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, శాతవాహనులు వారి యొక్క సైనిక వ్యవస్థ. శాతవాహన రాజులు తరచుగా చేసినటువంటి దండయాత్రల వల్ల ఈ శాతవాహనులకు పెద్ద సైనిక బలం ఉన్నట్లు తెలుస్తుంది. శాతవాహనులు పెద్ద సంఖ్యలో తన సైనిక బలాన్ని కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. హాతిగుంప శాసనం, కళింగ పాలకుడు కారవేలుడు వేయించిన శాసనమే హాతిగుంప శాసనం. ఈ హాతిగుంప శాసనం శాతవాహనుల కాలం నాటి చతురంగ బలాలను అనగా యుద్ధతంత్రంలో ఉపయోగించి మేధాపంచుల గురించి మనకు ఈ చతురంగ బలాల గురించి పేర్కొన్నదే ఈ హాతిగుంప శాసనం. శాతవాహనుల కాటికి సైనిక విన్యాసాలు కావచ్చు, వారి యొక్క వ్యూహ రచన మనకు అమరావతి శిల్పాల ద్వారా తెలుస్తుంది. అయితే శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరంకు ఏమని పేరంటే మనకు స్కందావారం లేదా స్కందావారాలు అంటారు. గత మనకు గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఈ క్వశ్చన్ రావడం కుదిరింది. శాతవాహనుల కాలం అడిగాడు స్కందావారాలు కటకమనంటే స్కందావారం అనగా తాత్కాలిక సైనిక శిబిరాలని, అలానే శాతవాహనుల కాటి శాశ్వత సైన్యాగారం గల పేరు కటకం గుర్తుపెట్టుకోండి. ఇది కంట్రోల్మెంట్ బోర్డుగా తెలుస్తుంది. అయితే శాతవాహనుల కాటి ప్రతి రాష్ట్రంలోనూ సైన్యాగారం ఉండేది. అలానే ప్రతి నగరానికి రక్షణ మార్గాలు అనేవి ఉండేవి. నిగమ సభ అంటే చూద్దాం. రాజ్యంలోని పట్టణ ప్రాంతాలను నిగములు అంటారు. ఏమంటారు? నిగములు అంటారు. అయితే పట్టణ వ్యవహారాలను చూసే సభలను నిగమ సభ. ఏం సభ? పట్టణ ప్రాంత వ్యవహారం చూసే సభను నిగమ సభ అంటారు. నిగమ సభలోని సభ్యుల గల పేరు గుహపతులు గారిని గహపతులుగా తెలుస్తుంది. అయితే ఈ నిగమ సభ గురించి వివరించే శాసనం బట్టిప్రోలు శాసనం మరియు ఈ మెగస్థిని ఇండికా అనే గ్రంథం రాసిన వారు ఎవరు? మెగాస్తనిస్గా తెలుస్తుంది. అయితే వీరి కాలంటి ముఖ్య నగరాలు బరుకచ్చ కావచ్చు, సోపార, కళ్యాణ, గోవర్ధన, నాసిక్, అలానే ప్రతిష్టాన, కొండాపూరు, ధాన్యకట, విజయపురం వీరి కాటి యొక్క ముఖ్య నగరాలుగా తెలుస్తుంది. గ్రామాల యొక్క పరిపాలన, గ్రామ పాలన గురించి మనకు సమాచారం ఇచ్చేది మనకు మాక్యధుని అనే శాసనం. ఏ శాసనం? మాక్యధుని శాసనం. నోట్ చూడండి. ఈ మాక్యధుని శాసనాన్ని వేయించిన వారెవరు? 3వ పులోమావి. ఎవరైనా? శాతవాహనులో చివరివాడైనటువంటి 30వ రాజు. గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పాలనకు గ్రామ సభలు ఉండేవి. వీరి కాలంటి గ్రామాధికారిని గ్రామని అనేవారు శాతవాహనుల కాలంలో గుల్మిక అనేవారుగా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అనేక గ్రామాల కలయికను గుల్మ అంటారు. అలానే ఈ గుల్మ యొక్క అధిపతిని గుల్మికుడు అంటారు. గుల్మికులు సరిహద్దు ప్రాంత రక్షణకు సైన్యాధిపతులు వివరించేవారంట. అలానే ఈ మాక్యధుని శాసనం గుల్మికుల గురించి పేర్కొంది. గ్రామాల్లో యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం మహాకారిక అనే ప్రభుత్వ అధికారి ఉండేవాడు. ఎవరు? మహాకారిక అనే అధికారి. అయితే రాష్ట్రాల పరిపాలన, జనపదాలు, ఆహారాలు, అలానే సరిహద్దు రాష్ట్రాలు తెలుసుకుందాం. అయితే శాతవాహన సామ్రాజ్యం అనేది బలమైన కేంద్రీకృత రాజ్యం అంటారు. బలమైన కేంద్రీకృత రాజ్యం కాదండి. వీరి యొక్క రాజ్యానికి అనేక సామంత రాజ్యాలు ఉండేవి. అనేక సామంత రాజ్యాలతో కూడుకునేవి. కాబట్టి వీళ్ళది శాతవాహనుది కేంద్రీకృత అనగా బలమైన కేంద్రీకృత రాజ్యం అనేది కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇదొక సామంత రాజ్యాలు ఉండేవి. అయితే సామంత రాజ్యాలను జనపదాలు అంటారు. ఏమంటారు? జనపదాలు. మనకి ఇంగ్లీష్ చదువుతాం కదా మొత్తం షోడశ మహాజనపదాలని అలా. ఓకే, సామంత రాజ్యాలను పూర్వం రాజులు అలానే వారి యొక్క వారసులు పరిపాలించారు. వారిపై అజమాయిషీ చేయడానికి మహాభోజ మరియు మహారథ అనే పేరుకున్న అధికారులు కూడా నియమించబడేవారు. ఒకప్పుడు సామంత రాజులు కూడా అవే బిరుదులతో మహాభోజ, మహార అనే పేరుతో వ్యవహరింపడం తెలుస్తుంది. జనపదాలను రాజు, మహారథులు, మహాభోజ అనే అధికారులు కూడా పాలించేవారు. రాజులు చిన్న చిన్న కుటుంబాలకు చెందినవారై ఉంటారు. కుబేరక రాజు పేరు చేటువంటి అస్థికల భరణి మనకు ఎక్కడ లభించిందంటారు? బట్టిప్రోలులో లభించింది. మహారథి అనే పదవి వంశపార్యంగా వస్తుంది. రాజ్యంలో పన్నులు వసూలు చేయడం అనేది ఈ మహారథుల యొక్క ముఖ్య విధి. వీరికి పన్నులు రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. పన్నులు వసూలు చేయుట మరియు విధించుట వీరి యొక్క విధి. పన్నుల విధింపు అలానే తగువులను పరిష్కరించడానికి వీరికి కొంతవరకు న్యాయాధికారులు కూడా సహాయపడుతూ ఉండేవారు. ఎవరికి? మహారథుని వారికి. అలానే మహాభోజ అనే పదవి కూడా వంశపార్యంగా వస్తుంది. మహాభోజుల యొక్క శాసనాల్లో వారి యొక్క చక్రవర్తుల పేర్లు అనేవి ఉండవు అంట. ఓకే, చక్రవర్తుల పేరు లేకపోవడం వల్ల వీరికి స్వతంత్ర హోదా కలదు మనకు తెలుస్తుంది. నోట్ చూడండి. శాసనాల్లో అనూప, ఋషిక అనే జనపదాల పేర్లున్నాయి. అలానే మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో మహాభోజక జనపదం, నాసిక్ ప్రాంతంలో రధిక అనే జనపదాలు కూడా ఉన్నాయి. ఆహారాలు
సామంత రాజ్యాలు పోను మిగిలిన సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. అలానే శాతవాహనుల శాసనాల్లో శాతవాహనాహారం, గోవర్ధనాహారం, సోపారాహారం, మామల్లాహారం, అలానే కోడూరాహారం అనే పేరుతో రెండో పులోమావి కార్లే కామా నాసిక్ శాసనాల్లో పేర్కొన్నవి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ పేరు కూడా ఓకే. అలానే నాసిక్ శాసనం ప్రకారం అప్పటి ఆహారాల్లో గోవర్ధన ఆహారం ప్రసిద్ధి చెందింది, అత్యంత ముఖ్యమైనది. అమాత్యులని అధికారులను ఆహారాలకు అధిపతి, ఆహారాధిపతి ఎవరు? అమాత్యులుగా నియమించబడేవారు. వారే కాక ఈ ఆహారాధిపతికు మహాతలవర గుర్తుపెట్టుకో, అమాత్యులు కాగా మహాతలవర కూడా ఉండేవారు. మహాతలవర అను ప్రధాన సేనాధిపతులను రాష్ట్రాధిపతులుగా నియమించేవారు. ఆహారాల అధిపతికి రాజు కుమారులను కూడా నియమించేవారు. వారిని కుమారామాత్యులు అంటారు. సరిహద్దు రాష్ట్రాలు. శాతవాహన సామ్రాజ్య యొక్క ఉత్తర సరిహద్దుపై తరచుగా శకులు దాడి చేసేవారు లేదా దండెత్తేవారు. వారి దండయాత్ర నుండి ఉత్తర ప్రాంతాన్ని రక్షించుకోవడానికి సమర్థులైన సేనాధిపతులు నియమించేవారు. వీరిని మహాసేనాధిపతులు లేదా మహా తలవర్లు అని పిలిచేవారు. శాతవాహనుల కాలం సాంఘిక పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల కాలంలో పితృస్వామిక వ్యవస్థ, మాతృస్వామిక అంటే కాదు, మనకు పితృస్వామిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. అలానే ఉమ్మడి కుటుంబ విధానం, పితృస్వామి వ్యవస్థ కలదు నాటి శాతవాహన సామ్రాజ్యాల కాలంలో. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు. అలానే చాతుర్వర్ణ వ్యవస్థ కలదు, అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు కదా, అదే చాతుర్వర్ణ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. అనగా సమాజం 4 వర్ణాలుగా విభజించబడింది. అవేంటి? 1 బ్రాహ్మణులు, వీరు వైదిక కర్మలు నిర్వహించేవారు. క్షత్రియులు పాలనా వ్యవస్థ నిర్వహించేవారు. వైశ్యులు వ్యాపార నిర్వహణ చేసేవారు. శూద్రులు అధికులు వ్యవసాయం చేసుకునేవారు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాసులు వారి యొక్క విధులు. అయితే వీరి కాలంలో వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడడం జరిగింది. మొదటిసారిగా శాతవాహనుల కాలంలోని వృత్తులను బట్టి కుల వ్యవస్థ రూపుదిద్దుకుంది. దీనిని బట్టి కులానికి మూలం వృత్తి అని చెప్పవచ్చుగా తెలుస్తుంది. అలానే ఈ వృత్తి పనివారిని కౌటిల్యుడు శూద్రులుగా పేర్కొన్నాడు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రం మనకు శూద్రులుగా పేర్కొన్నాడు. విదేశీయులు అంటే శక మరియు కార్దమక, అలానే పశ్చిమ క్షాత్రపుల హైందవ సమాజంలో కలిసిపోయి ఆర్యనామాలు ధరించారు. ఉదాహరణకు శకవంశుని నహపాని యొక్క కుమార్తె దక్షమిత్ర అల్లుడు ఋషభదత్తుడు కావచ్చు. శస్త్రుని కుమారుడు జయదమనుడు, శకవంశరాజు రుద్రదాముడు అలానే తెలుస్తుంది. శాతవాహనులు వైదిక ధర్మానికి ప్రతీకలైన బ్రాహ్మణులను గౌరవించడం జరిగింది. అలానే బ్రాహ్మణులు వైదిక విద్యలను అభ్యసించి వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించాలని మనకు నానాగఢ్ శాసనం తెలుపుతుంది. నానాగఢ్ శాసనం గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణులకు పన్నులు లేని గ్రామాలను కూడా దానం చేశారు మన శాతవాహనులు. అలానే ఆంధ్రాలో బ్రాహ్మణులకు పన్నులు లేని గ్రామాలను దానం చేసినటువంటి మొదటిసారిగా రాజు మనకు శాతవాహనులు. ఓకే, శాతవాహనులు వారి యొక్క కుటుంబ వ్యవస్థ. శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. గాథా సప్తశతి హలుడు రాసినటువంటి ఎవరు రాశారు? గాథా సప్తశతిని హలుడు. హలుడు రాసింది ఏంటి? గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతి వల్ల ఆనాటి కాలంలో సమాజ యొక్క పితృస్వామ్యాన్ని కుటుంబ వ్యవస్థపై ఆధారపై నిలిచినట్లు మనకు తెలుస్తుంది. అమరావతి మహాచైత్యం వద్ద పశ్చిమకలం గుహల్లోనూ అసంఖ్యాకరమైన శాసనాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ ఉమ్మడి వృత్తిని చేపట్టలేదు. ఒక ఎగ్జాంపుల్గా ఫ్యామిలీలో 5 మంది ఉంటే మనకు ఉమ్మడి వృత్తినిగా మనకు చేపట్టినట్టు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కానీ ఉమ్మడి వృత్తి కానీ అందరూ ఒకే వృత్తిని చేపట్టి తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, శాతవాహనుల కుటుంబ వ్యవస్థల భాగంగా వివాహ వ్యవస్థ. శాతవాహనుల కాలంలో వివాహ వ్యవస్థ లేదా వివాహ బంధానికి పవిత్ర స్థానం ఉండేది. అలానే వీరి కాలంటి ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం ఉండేది, అనగా ఉన్నత ధనవంతులలో. అలానే వితంతులు బ్రహ్మచర్యం పాటించేవారు. అలానే అగ్రవర్ణ అబ్బాయికి అల్పవర్ణ అమ్మాయి జరిగే వివాహాన్ని అనులోమ వివాహము అంటారు. అనగాంటి ఎక్కువ కులం కలిగిన అబ్బాయికి తక్కువ కులం అమ్మాయి జరిగే వివాహాన్ని అనులోమ వివాహం అంటారు. నోట్ చూడండి, అనులోమ వివాహం ద్వారా పుట్టిన సంతాన్ని ఉగ్ర సంతానమని, అలానే అల్పవర్ణ అబ్బాయికి అగ్రవర్ణ అమ్మాయికి జరిగిన వివాహాన్ని విలోమ వివాహం అంటారు. నోట్ చూడండి, ఇక్కడ విలోమ వివాహం ద్వారా పుట్టిన సంతానం చండాల సంతానం. అనులోమ వివాహం అంటే ఉగ్ర సంతానమని, విలోమ వివాహం అంటే చండాల సంతానంగా పేర్కొంటారు. అయితే వీరి కాని స్త్రీల స్థానం. వీరి కానటి స్త్రీలు ఉత్సవాలు, పండుగలు మరియు సభల్లోనూ సమావేశాల్లోనూ మరియు పురుషులతో సమానంగా పాల్గొనేవారు. గుర్తుపెట్టుకోవాలి, స్త్రీలు బౌద్ధ విహారాలు కావచ్చు, చైత్యాలు కావచ్చు, ఆరామాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాలకు విరివిగా దాన ధర్మాలు చేసేవారు. వీళ్ళు కాటి మహిళలు. గౌతమి బాలశ్రీ భద్రయాన అనే కొండపై నుంచి బౌద్ధ విహారానికి ఒక విరాళాలు ఇచ్చింది. ఎవరి గౌతమి బాలశ్రీ? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారు. ఈమె వేసిన శాసనం నాసిక్ శాసనం.
అలానే ఈ యుగం నాటి స్త్రీలు తమ భర్త పదవుల పేర్లు తమ పేరుతో కలిపి పెట్టుకునేవారు. ఉదాహరణకు మహాసేనాపత్ని, మహాభోజకి, మహారథని తెలుస్తుంది. అయితే గాథా సప్తశతిలోని పలు గాథలు మాధవి, రేవతి, అనుపమాలబ్ధ, అనులక్ష్మి అనే కవయిత్రులు రచించిన మనకు హలుడు పేర్కొన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అలానే సతీ సహగములో పాల్గొనే స్త్రీ యొక్క విగ్రహం లభ్యమైన ప్రాంతం అంటాడు. ఏంటి మనకు నాగార్జునకొండ, వీరికి అలనాటి నాగార్జునకొండ. శాతవాహనుల కాలంలోని సతీ సహగమన వ్యవస్థ గురించి పేర్కొన్న విదేశీయుడు స్ట్రాబో. ఎవరు? స్ట్రాబో. అలానే శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉందని, వారి యొక్క జీవన పరిస్థితులకు తెలియజేసిన గ్రంథం మనకు కామసూత్ర. వాచన రాసినటువంటి కామసూత్ర, గుర్తుపెట్టుకోవాలి. బానిస వ్యవస్థ, వీరి కాలనాటి శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. గుణాఢ్యుడు తన బృహత్ కథలో బానిస వ్యాపారం గురించి చేసిన ప్రస్తావన కలదు. అలానే ఈ బానిసలు ధనవంతులకు ఇళ్లలో కావచ్చు, కర్మాగారాల్లో కావచ్చు, వ్యవసాయ పనుల్లో గాన వ్యాపారాల దగ్గర పనిచేసినట్టు తెలుస్తుంది. శాతవాహనులు వారి కాలనాటి ఆర్థిక పరిస్థితులు. శాతవాహన ఆర్థిక వ్యవస్థకు మూలం మనకు మూలాధారం వ్యవసాయము. ఇక్కడి యొక్క ప్రజల ఏంటి, శాతవాహన నాటి ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. అలానే భూమిపై రైతులకు గల హక్కుల గురించి గుర్తించబడ్డాయి. భూమిపై రైతులకు నుండి హక్కులు గుర్తింపబడినవి. రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతా రాజు సొంతం కాదు, కేవలం రాజక్షేత్రం మాత్రమే రాజుకు సొంతం. రాజు యొక్క సొంత భూములను రాజక్షేత్రం లేదా రాజకంకేట అంటారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏంటి? మనకు భూమి శిస్తు, గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల కాటి భూమి శిస్తు 1/6 వంతు లేదా 18% ఉండేది. గుర్తుపెట్టుకో, ఎంత? 1/6 లేదా 18% ఉండేది. భూమి శిస్తును దేయమేయ లేదా రాజభాగం లేదా బాగా అని అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. భూమి పన్నుగా రహదారిపై సుంకాలు కావచ్చు, అలానే కారుకనే వృత్తి పనులు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా వసూలు చేసేవారు. క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేయడం రజ్జుగాహకుడు లేదా రజ్జగాహకుడు అంటారు. భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేసేవారే రజ్జగాహకుడు అని. పంటలు పండే క్షేత్రాలు సీతాధ్యక్ష అని, వ్యవసాయ పర్యవేక్షణ అధికారి సీతాధ్యక్ష అని. అయితే శాతవాహనుల కాటి ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి, గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల కాలంలో పండించిన పంటలు వరి కావచ్చు, చెరకు కావచ్చు, జొన్న, నువ్వులు, కంది వంటి వరి, చెరకు, జొన్న, దాంతోపాటుగా నువ్వులు, కంది, కొబ్బరి అనే పంటలు పండించడం జరిగింది వీరి కాలంలో. అయితే ఈ పంటల గురించి మనకు గాథా సప్తశతిలో వివరించబడింది, గుర్తుపెట్టుకోవాలి. అలానే శాతవాహనుల కాలంలో పశుగ్రాసంగా దీన్ని జనుమును పశుగ్రాసంగా ఉపయోగించేవారు. వ్యవసాయ పనుల కోసం ఎద్దులను మరియు గాడిదలను ఉపయోగించేవారు. అలానే వీరి కాలనాటి ప్రజల ప్రయాణ సాధనం ఎద్దుల బండి. వీరి కాలనాటి కొన్ని ముఖ్యమైన పన్నులు బాగా అనగా పండిన పంటలో 1/6 వంతు అని, అనే కారు కరానగా వృత్తి సంఘాల వారు చెల్లించు పన్ను అని, కరానగా కూరగాయలు మరియు తోటలపై విధించే పన్ను కావచ్చు, శుల్కానగా నీటి తీరువాపై పన్ను కావచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పన్నులు, మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆధునిక వ్యవసాయ పనిముట్లను తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘం ఏర్పాటు చేశారు. దాన్ని ఓద యంత్రికలు అంటారు. ఓద యంత్రికలు అనేవారు ఈ రకమైన మనకు ఉదగ యంత్రాన్ని, గటి యంత్రాన్ని, గరిక యంత్రం అనే పరికరాలు తయారు చేసేవారు. ఉదక యంత్రం అనగా భూమిని దున్నే యంత్రం అని, గటి అనగా నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం కావచ్చు, గరిక యంత్రం అనగా ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేసే యంత్రం కావచ్చు. అలానే ఈ కాలంలో ఉన్నటువంటి స్వయం సమృద్ధి యొక్క ఆర్థిక జీవన విధాన వ్యవస్థలు ఏమంటారు? శ్రేణి విధానం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. శ్రేణి విధానం ఏంటో క్లారిటీ చూద్దాం. శాతవాహనులు వారి కాలంలో శ్రేణి విధానం మరియు వృత్తి సంఘాలు. ఈ కాలంలో స్వయం సమృద్ధి యొక్క ఆర్థిక జీవన విధాన వ్యవస్థను శ్రేణి విధానం లేదా శ్రేణి వ్యవస్థ అంటారు, లేదా వృత్తి సంఘాలు. దేశీ మరియు విదేశీ వ్యాపారం, వ్యవసాయ అభివృద్ధి చెందడంతో పాటు దేశంలో బాగా వస్తు ఉత్పత్తి జరిగి ఉండేది. ప్రతి శ్రేణికి ఒక అధిపతి ఉండేవాడు, అతని శ్రేష్ఠి అంటారు. ఏమంటారు? శ్రేష్ఠి. ఒక్కొక్క వస్తువును ఒక వర్గం ఉత్పత్తి చేసేది, అది వారి వృత్తిగా అభివృద్ధి చెందినది ఆ కాలంలో. అయితే ఒక్కొక్క వృత్తిని చేసేవారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డాడు. అలానే రాజుచే వసూలు చేయబడే చేతి వృత్తుల పన్ను కారుకర అడుగుతాడు. కారుకర కానకంటే చేతి వృత్తుల పన్ను. ప్రతి శ్రేణి తన శ్రేణి నిబంధనలను తానే రూపొందించుకుని దాన్ని శ్రేణి ధర్మం అంటారు. ఏమంటారు? శ్రేణి ధర్మం. అలానే రాజులు వారి శ్రేణి ధర్మానికి ఆమోదముద్ర వేశారు. బట్టిప్రోలు శాసనంలో పేర్కొన్నటువంటి నిగమ సభలు, వర్తకుల సభలని, దేశీయ వ్యాపారాలు జరిపే సభలను నికాయ లేదా నిబాయ సభలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. బట్టిప్రోలు శాసనంలో పేరున్నటువంటి నిగమ సభలు అనేవి వర్తకుల సభలని, దేశీయ వ్యాపారాలు జరిపే సభలను నికాయలని నిబాయ సభలని, విదేశీ వ్యాపారం శార్దవాహులు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. విదేశీ వ్యాపారం అంటే శార్దవాహులు,
దేశీయం అంటే నికాయ లేదా నిబాయ, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కాలనాటి శ్రేణి వ్యవస్థ ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థగా రూపొందించబడింది. ఈ కాలంలో నేటి శ్రేణి వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం మనకు నాసిక్ శిలాశాసనం. వేయించినవాడు శకవంశరాజు వృషభదత్తుడు వేయించిందే నాసిక్ శిలాశాసనం. ఈ నాసిక్ శిలాశాసనం ప్రకారం గోవర్ధన అనే హారంలోని కోలిక అనే శ్రేణి వారి నుండి వృషభదత్తుడు 100 కర్షాపనలను నెలకు ఒక కర్షాపన చొప్పున 12% వడ్డీతో పాటు 2000 కర్షాపనలను అప్పుగా తీసుకొని వడ్డీతో పాటు మొత్తాన్ని చెల్లించగా దాన్ని కోలిక శ్రేష్ఠి వారు నాసికాభిమాని 20 మంది భిక్షువులకు ఒక్కొక్క సంవత్సరానికి 12 కర్షాపనను ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓకే, అలానే ఈ కాలంలో అమలుంటి శ్రేణులు మొత్తం 18 కలవు. ఒకరు హాలికులు అనగా వ్యవసాయదారులు, సేతి అనగా వ్యాపారులు, శేల వధికులు అనగా శిల్పాలు చెక్కేవారు, స్వర్ణకారులు అనగా బంగారు పనిచేసేవారు, తైల పిసిక లేదా నూనె తీసేవారు లేదా గానుగ వాళ్ళని, గదికులు అని గతంలో అడిగారు కదంటే సుగంధ ద్రవ్యాలను చేసేవారు, గోపాలురు అనగా గోవులను కాసేవారు, కసకారులు కంచు పనివారు, ఓదక యంత్రికులని నీటి యంత్రాలు నడిపేవారు, శార్దవాహులు అంటే విదేశీ వర్తకం కొనసాగించేవారు, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. శార్దవాహులని, కులాలు అంటే కుమ్మరులని, కోలికులు అనగా నేత పనివారు, చమకారులు అనగా చర్మకారులు, మార్దకులు అనగా వాయిద్యగారు, వసకారులు అనగా మేదరివారు, కుసరణకారులుగా కంసాలివారు, మాలకారులనగా పూల వ్యాపారులు, వధికులు అనగా వడ్రింకులు. ఇవన్నీ కూడా 18 వ్యవస్థలు. ఇన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శాతవాహనుల కాలం నాణ్యాలు. శాతవాహనులు సీసం, పోటిన్, వెండి వంటి బంగారుతో పాటుగా బంగారం చేసిన నాణ్యాలు ముద్రించారు. సీసపు నాణ్యాలు ముద్రించారు, పోటిన్ మరియు వెండి మరియు బంగారం చిహ్నాలు ముద్రించారు. అయితే శాతవాహనుల కాలంలో అత్యధిక ముద్రించిన నాణ్యాలు ఏవి అంటారు? సీసపు నాణ్యాలు ముద్రించారు, గుర్తుపెట్టుకోవాలి. వీరి కాలంలో బంగారు నాణ్యం గల పేరు సువర్ణాలు. ఇది సువర్ణాలు. కర్షాపనలు అనేవి రాగి మరియు వెండి, రాగి ప్లస్ వెండి యొక్క నాణ్యముల మిశ్రమే కర్షాపన అనేవి. అయితే ఒక బంగారు నాణ్యము ఈజ్ ఈక్వల్ 35 కర్షాపనలతో సమానం. ఒక బంగారు నాణ్యం అనేది 35 కర్షాపనలతో సమానంగా ఉండేది. శాతవాహనులు వర్తక వాణిజ్యాలు. అయితే వీరి కాలంలో వ్యాపారంలో పేరు పొందిన నగరాలు ఉన్నాయి. అవి ఒకటి సన్న బట్టలకు ప్రసిద్ధి గూడూరు ప్రాంతం, లోహ పరిశ్రమకు వినుకొండ. గత గ్రూప్ 2 ఫిలిమ్స్ అడిగారు. వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్ర పరిశ్రమకు, గుంటుపల్లి రాగి మరియు ఇనుప పరిశ్రమ, ప్రతిష్టానపురం తగర మరియు జోలి పరిశ్రమ, విదిశ బట్టలు మరియు దంతపు పనులకు పరిశ్రమ. శాతవాహనుల యొక్క అంతర్జాతీయ వ్యాపారం గురించి ఓడరేవులు. తూర్పు తీర ఓడరేవులు ఇటు మచిలీపట్నం లేదా కృష్ణా జిల్లా వంటి మైసోలియాని, ఘంటశాల కృష్ణ వంటి నేటి కంటకశిలాని, గూడూరు కొడ్డాయిర, కోరంగి తూర్పుగోదావరి, అరికమేడు ఇది గత మనకు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడిగాడు. అరికమేడు ప్రాంతం ఎక్కడ కలదు? పాండిచ్చేరి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కంటకశిల నీటి ఘంటశాల, ఈ ఓరేవును కంటకశిల అని మనకు టాలమీ పేర్కొన్నాడు. అయితే పశ్చిమ తీర ప్రాంత ఓరేవులు నీటి గుజరాత్ లేదా బరోచ్లో ఉన్నటువంటి బరిగజ లేదా బరుకచ్చ, సోపార మహారాష్ట్ర, కళ్యాణి కర్ణాటక. నోట్ చూడండి. కళ్యాణి ఓడరేవుపై శకులు దండెత్తి ధ్వంసం చేసినట్లుగా మనకు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనగా ఎర్ర సముద్రంపై నావికం దినచర్య గ్రంథం తెలుపుతుంది. ఈ గ్రంథాన్ని అజ్ఞాత గ్రీకు నావికులు రాయడం జరిగింది, మనకు ఆధారం లేదు. బరుకచ్చ ఓడరేవు. బరుకచ్చ మొదట్లో క్షేత్రపరాజు యొక్క నహపాన్ యొక్క ఆధీనంలో ఉండేది. గౌతమీపుత్ర శాతకర్ణి నహపాన్ని ఓడించి అతని అనంతరం బరుకచ్చ ఓడరేవును శాతవాహనుల ఆధీనంలోకి వచ్చి ప్రధాన ఓడరేవు అయింది. బరుకచ్చ అంటే శాతవాహనుల యొక్క బరుకచ్చ కంటే శాతవాహనుల ప్రధాన ఓడరేవు మనకు కళ్యాణి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కళ్యాణి అత్యంత ముఖ్యమైన, తర్వాత బరుకచ్చ. అరికమేడు. రోమ్ దేశంతో వ్యాపారం చేయడానికి ఈ అరికమేడు ఓడరేవు ఉపయోగించినట్లు మనకు ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ గ్రంథం తెలుపుతుంది. అలానే నేచురల్ హిస్టరీ ప్లినీ రాసినటువంటి ఈ గ్రంథాలు కూడా తెలుస్తుంది. ప్లినీ ప్రకారం మల్లు సెల్లాలు అనే వస్త్రాలు రోమన్లు భారత్ నుండి దిగుమతి చేసుకొని తెలుపుతుంది. అలానే ప్లినీ ఒక వ్యాఖ్యానించాడు. రోమ్ దేశం సంబంధించి బంగారం అంతయు భారత్కు తరలిపోతున్నట్టు తెలిపిన వారు ఎవరని గతంలో అడిగారు. ఏంటి? ప్లినీ. అలానే విదేశీ వాణిజ్యం వల్ల రోమ్ నాణ్యాలు బయటపడ్డాయి. అవి కడప జిల్లాలోని అత్తిరాల, శ్రీకాకుళంలోని శాలిహుండం, అలానే విజయవాడ, వినుకొండ, నాగార్జునకొండ, నెల్లూరు ప్రాంతాల్లో, తూర్పు దీవులతో కూడా అనగా సాయం, జావా, బోర్నియా దీవులో కూడా వర్తకం సాగింది వీరి కాలంలో. నోట్ చూడండి. యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యాలపై లంగరు వేసిన ఓడగుర్తు ఆనాటి విదేశీ వ్యాపారం ధృవపరుస్తుందిగా తెలుస్తుంది. ఓకేనా. విదేశీ వ్యాపారం చేసేవారిని ఏమంటారు? శార్దవాహులని. వీరితో ఒక శ్రేణిగా ఏర్పడి విదేశీ వార్త నిర్వహించేవారు. ఎగుమతులు ఏంటి? ఇందాక చూడండి, వీరి కాలంటి ఎగుమతులు ఈ గ్రంథం ప్రకారం
సుగంధ ద్రవ్యాలు కావచ్చు, దంత సామాగ్రి కావచ్చు, మల్లు శిలాలని పట్టు వస్త్రాలు కావచ్చు, అలంకరణ వస్తువులు కావచ్చు, చందనము, వజ్రాలు, రాగి, ఎబోని అనేవి వీరి యొక్క ముఖ్య ఎగుమతులు. గుర్తుపెట్టుకోవాలి, ఎగుమతులు. అయితే దిగుమతులు ఏంటి సార్? తూర్పు సముద్ర ప్రాంతాల నుంచి పగడాలు కావచ్చు, చైనా ప్రాంతం నుంచి కర్పూరము సిల్కు, మలయా సుమతి నుండి బంగారం, మలయా ప్రాంతం నుండి చందనం మరియు ముత్యాలు, మరియు ఇటలీ అరేబియా ప్రాంతి మద్యము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎన్ని దిగుమతులు, అవన్నీ కూడా ఎగుమతులు. వజ్రాలు, రాగి ఇవన్నీ కూడా మనకు ఎగుమతులుగా తెలుస్తుంది. ఇవన్నీ దిగుమతులు. ఇవన్నీ కూడా గతంలో అడిగాడు. మనకు చందనం, ముత్యాలు ఈ ప్రాంతం నుంచి దిగుమతి చేసే మనకు మలయా ప్రాంతం నుంచి. ఓకే, ఈ క్లాస్ని ఇక్కడ ఆపిస్తున్నాం. నెక్స్ట్ మనకు శాతవాహనులు వారి యొక్క సాహిత్యం గురించి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, ఈ వీడియో మిగతా లైక్ అండ్ షేర్ చేయండి. మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.